హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం బియ్యం పిండితో అప్పటికప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బియ్యం పిండితో పాటు ఇక్కడ నేను సొరకాయ తురుమును కూడా వేసి ఈ విధంగా సర్వపిండిని ప్రిపేర్ చేశానండి. సర్వపిండి అనుకోవచ్చు, లేదు బియ్యం పిండి సొరకాయ రొట్టె అనుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నప్పుడు మేమైతే కారం పచ్చడితో తింటామండి. బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ బియ్యం పిండి సొరకాయ కలుపుకొని సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కేజీ పొడి బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు సొరకాయ తురుము తీసుకున్నానండి. ఈ సొరకాయ తురుముని నేను పైన చెక్కు తీయకుండా తురిమేసేసాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని నానబెట్టి వేశాను. పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి, మధ్య మధ్యలో పంటికి తగులుతూ. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేశాను. కొత్తిమీర కూడా ఒక గుప్పెడు సన్నగా చాప్ చేసి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ సొరకాయలో తడి ఉంటుంది, అలాగే ఉల్లిపాయల్లో కూడా తడి ఉంటుంది. కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలిపేసేసుకోవాలి. మరీ లూజ్గా కలపకూడదు, అలాగని గట్టిగా కలుపుకోకూడదండి. ఇక్కడ నేను నార్మల్ నీళ్ళే వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కలిపేసేసాను. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరీ లూజ్గా ఉండకూడదు, రొట్టె అనేది అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసేసుకొని ఈ పిండిని అంతా కూడా తడిపి పెట్టేసేసుకోవాలి. ఇంక ఈ పిండిని మనము నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనం రొట్టెలు చేసేసుకోవడమే. చూడండి, పిండిని ఈ సైజులో బాల్స్ తీసేసుకొని మనం రొట్టెలు చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించకుండా ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. మామూలుగా మనం ఒక పొడి క్లాత్ పైన కూడా తట్టి వేసుకోవచ్చు, లేదు ఒక ప్లాస్టిక్ కవర్ పైన కూడా తట్టి వేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రష్తో ఈ ఆయిల్ని అంతా కూడా ఆ ప్యాన్కి అప్లై చేసేసుకోవాలి. కావాలంటే మీరు దోశ పెనం పైన కూడా వేసేసుకోవచ్చు. చూడండి, నేను పిండిని ఈ సైజులో తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం రొట్టెని తట్టేసేసుకోవాలి. మరీ పలుచుగా కాకుండా, అలాగని మందంగా కాకుండా మీడియంగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ తట్టేసేసుకోవాలి. మామూలుగా మనం దోశ, ఇడ్లీ అవి తింటూ ఉంటాం కదా అండి. టైం ఉన్నప్పుడు మనం ఈ విధంగా బియ్యం పిండితో రొట్టె చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా తట్టేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మనం హోల్ పెట్టుకున్నామంటే మనకు బాగా క్రిస్పీగా మీడియం ఫ్లేమ్లో బాగా కరకరలాడేటట్టు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. అంటే వేడిగా ఉన్నప్పుడు మనం రొట్టె తట్టామంటే అంటుకునేస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మరి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది, పెనానికి అంటుకోకుండా మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసామంటే ఆవిరికి మనకు బాగా పైన ఉడికి కింద బాగా మంచి కలర్లో వస్తుంది. చూడండి, ఇప్పుడు గరిటెతో ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. మీకు కావాలంటే ఒక సైడే కూడా కాల్చుకోవచ్చండి. నేనైతే 2 వైపులా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చింది కదా అండి. చుట్టూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిర్చి, అలాగే మనం జీలకర్ర, తర్వాత ఈ పచ్చిశనగపప్పు వేసాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎంత మంచి కలర్లో ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా నేను మిగిలిన పిండిని అంతా కూడా చేసేసాను. చూడండి, ఎంత బాగా ఉంది కదా. అప్పటికప్పుడు మనం బియ్యం పిండితో
ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు సొరకాయ ప్లేస్లో కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ వేసుకోవచ్చు, లేదు ఏదైనా ఆకుకూరలు వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకున్నప్పుడు పల్లీ చట్నీ కంటే కూడా ఈ విధంగా ఎర్రకారం అండి, ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఈ విధంగా రొట్టె చేసుకొని ఇలా కారం పచ్చడితో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి, అలాగే వేడివేడిగా తిన్నా కూడా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. నైట్లో కూడా తినొచ్చు. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.